టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. విద్యా వినయ సంపన్నులు, శిష్య వాత్సల్యుడు, స్మిత పూర్వభాషి, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జనాబ్ షేక్ మెహబూబ్ సుభాని ఐడియల్ కాన్వెంట్ వ్యవస్థాపకులని ఘనంగా సన్మానించిన నిజాంపట్నం శిష్య పరమాణు బృందం గౌరవనీయులు శ్రీ సుభాని మాస్టర్ గురించి విద్యార్థులు తమ తమ విద్యాభ్యాస సమయంలో వారి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న శిష్య బృందం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు నిజాంపట్నంలోని ఏజీకే పేటలో మీ ప్రాథమిక విద్యకు పటిష్ట పునాదులు వేసుకున్నారు. ఉత్తమ గురువుల బోధనను శ్రద్ధాసక్తులతో గ్రహిస్తూ మందలో ఒకరిగా కాక వందలో ఒకరై ఎదిగి ఒదిగారు అంటూ సుభానిని కొనియాడారు. పూర్వ విద్యార్థులు కుర్రా, కిరణ్, మరకా శ్రీనివాసరావు, కొక్కిలిగడ్డ సాంబశివరావు, షేక్ అహ్మద్ అలీ, బసవరాజు, ఎండి యాకోబ్, ఆలపాటి కృష్ణకుమార్, విజయ్ కుమార్, శ్యామల తదితరులంతా ఈ కార్యక్రమంలోని పాల్గొన్నారు. ఎంతమంది నేను ఒక ఆర్మీ పర్సన్ కుమారుడిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను హై స్కూల్లో జాయిన్ అయ్యే నాటికి అప్పటికి అందరికి 10 ఏళ్ళు వచ్చి ఉంటాయి కదా. ఆ 10 ఏళ్ళు మా నాన్నగారికి సాంగత్యం తెలియదు. ఆ రోజుల్లో ఉత్తరాలు ఉత్తరం రాస్తే 4 రోజులకు వచ్చేది. అసలు చాలా ఇప్పుడున్న వాట్సాప్ లాగా ఫోన్ మెసేజ్లు ఆ రోజులు లేవు. ఇవాళ బయలుదేరితే ఎప్పుడు వెళ్ళి చేస్తారో అది చేరిన తర్వాత ఆ కాశ్మీర్ క్యాంపులో ఎక్కడ పెట్టి మళ్ళీ అయితే ఆ లేదా వెళ్ళేటప్పుడు మళ్ళీ మనం ఉత్తరం వచ్చేటప్పటికి పాయింట్కి చేరాలో లేదో తెలిసినటువంటి రోజు. అట్లాంటి భారతదేశంలో మన పూర్వీకులందరూ కష్టపడి దేశాన్ని కాపాడుతున్నాం, రక్షిస్తున్నాం, ఇప్పటికే రక్షిస్తున్నటువంటి మన సహోదరులు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు ఏదో చేసాం సర్వీసు దేశానికి కాకుండా ఇక చాలా ప్రమాద గంటికలు ఉన్నాయి దేశానికి. మనం ఏం చేయాలంటే కుల మతాలకు అతీతంగా మనం సర్వీస్ ఆర్గనైజేషన్ లాగా ఏర్పాటు చేయండి. చేయలేకపోతే కనీసం ప్రతి ఒక్కరూ మనం పక్కవాడిని అన్నదమ్ముల కలిసిమెలిసి ఒక మంచి సమాజాన్ని ముందు నిజాంపట్నం గ్రామంలో ఏర్పాటు చేసుకుంటే దీన్ని ప్రభావితం అయ్యి పక్కనే వెళ్తుంది. ఎప్పుడు కూడా ఏది కూడా ఒకటితోనే మొదలవుతుంది. ముందు నేను ట్యూషన్ చేసినప్పుడు ఒక్క మనిషే వచ్చాడు, పోస్ట్ మాస్టర్ గారు అబ్బాయి. ఆయన పోస్ట్ మాస్టర్ గారు ఫస్ట్ వాళ్ళ అబ్బాయి జాయిన్ చేశారు. కాబట్టి ఏదైనా స్టార్టింగ్ వస్తే వస్తుంది, ఒకటి పక్కన ఒకటి చేస్తుంది. కాబట్టి మీరు మంచి ఆలోచన చేయండి. ఆలోచన చేసి, ఎందుకంటే మనం కోట్లు సంపాదిస్తున్నాం, ఏమి సంపాదించు. సపోజ్ నేను ఎంత సంపాదించినా మీరు ఎంత అడగలేదు కదా. ఈ సంవత్సరం మీరు ఎంత మాస్టర్ ఎంత సంపాదించుకున్నారు, ఎంత ఉంది, ఎన్ని బిల్డింగ్లు కట్టారు ఎవరు అడగలేదు కదా. కాబట్టి మన ఆస్తి పాస్తులు ఎవరు అడగరు. మనం ఈరోజు ఒక చేతితో సహాయం చేస్తే 10 చేతులు మనకు అండగా ఉంటాయి. 10 చేతులు మనకు అండగా ఉంటాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం ఫలితం ఆశించి చేయము. మనం వాళ్ళకి సహాయం చేస్తే 10 రకాలుగా ఉంటాయి. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా పిల్లలు, మా బాబుని 10th క్లాసు పొన్నూరు టౌన్ గోల్డ్ మెడలిస్ట్, పొన్నూరు టౌన్. ఆ రోజు అతన్ని శ్రీ చైతన్యలో ఆ రోజుల్లో అతను 3 సీట్ ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత అప్పుడు ఈ ఎంసెట్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఆ విధంగా అక్కడ విమలా కాలేజీలో 3 సీట్ వచ్చింది. ఈ విధంగా మీ దగ్గర నేను ఫీజు తీసుకోకుండా చేసిన డబ్బంతా అక్కడ నాకు సేవ్ అయినట్టేగా. అదే మీ దగ్గర అందరి దగ్గర బాగా మిమ్మల్ని పీడించి నేను డబ్బులు వచ్చి చేసుకుంటే మా అబ్బాయికి 4 లక్షలు 50 లక్షలు ఫీజు కట్టాల్సి వచ్చేదిగా. నాకు కట్టకుండా నాకు ఫ్రీగా భగవంతుడు ఇచ్చాడు కదా. కాబట్టి మనం ఇవాళ సహాయం చేసి ఇవాళ మొక్క నాటుతాం. ఈ మొక్క ఇవాళ నాటితే మహావృక్షమై పెద్దదై ఎప్పుడో నీడిస్తుంది. ఇవాళ మొక్క నాటాం కదా, ఇవాళే మనకు నీడ ఇవ్వాలని కోరుతుంది. కాబట్టి నేను ఆ రోజు చేసిన సహాయం భగవంతుడు నాకు డైరెక్ట్గా వచ్చి పోస్ట్ మ్యాన్ వచ్చి మీకు డబ్బులు కూడా పోస్ట్ మనీ ఆర్డర్ రాదు. నాకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ కావు, ఇంకో రూపంలో వస్తాయి. ఆలపాటి సుదర్శన్ రావు గారు బస్ స్టాండ్ సెంటర్లో ఉంటారు. వారు బ్యాట్ పెట్టుకుని కొడతాం. అప్పుడు నాకు బాగా ఇక ముందు తగిలింది. అది బాగా లోపల డ్యామేజ్ అయింది. ఆ రోజుల్లో ఇక్కడ వైద్యం అనేది లేదు. కనీసం ఒక స్కూల్లో ఒక దెబ్బ తగిలితే ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల దగ్గర చెప్పుకునే ధైర్యమూ లేదు. స్కూల్లో తగిలితే కళ్ళు చెవులు మూసారు, కూర్చోబెట్టారు, ఇంటికి పంపించారు.
ఇంటికి వెళ్తే దెబ్బ తగిలిందంటే నీకెంత దెబ్బ తగిలిందంటే తల్లిదండ్రులు కొడతారేమో అని భయం. అలాగే దాన్ని వదిలేశాను. అది ఏమైందంటే తర్వాత నేను ఎన్డీఏ రాశాను. కిరికిరి పూనాలో కిరికిరి అనేది ఒక చోట ఇది ఉంది, నేషనల్ డిఫెన్స్ అకాడమీ షార్ట్ సర్వీస్ కమిషన్, డైరెక్ట్గా లెఫ్టినెంట్గా వెళ్ళిపోవచ్చు. దానికి వెళ్దామని ప్రయత్నం చేశాను. మన జాయిన్ వాళ్ళ అన్నయ్య ఫారూక్ వాళ్ళ నాన్నగారు సుబేదార్ గారు వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు. సరే దానికి వెళ్దామని చేస్తే కిరికిరి టెస్ట్ అయితే పాస్ అయ్యాను, కానీ మెడికల్గా ఈ నోస్కి అన్ఫిట్ అయింది. అన్ఫిట్ అవ్వడం మూలంగా ఇది చేయగలిగింది ఏం లేదని చెప్పి మళ్ళీ సరే మాకు ఇంక తప్పదు, ఇలా ఎడ్యుకేషన్ తప్ప ఇంకా అవకాశం లేదని అప్పుడు మళ్ళీ సైన్స్ తీసుకుందామంటే ఇక కుటుంబ పరిస్థితిలో ఆ ఫీజులు ఎక్కువ ఉంటాయి, ఇక మన వల్ల కాదనుకుని అప్పుడు మళ్ళీ ఆర్ట్స్లో మారాను. అప్పుడు ఆర్ట్స్లో మారి తర్వాత BA MA చేశాను. ఇంటర్మీడియట్ చదివేటప్పుడే నేను ఎందుకు చెప్తున్నానంటే నా జీవితం ఒకరికి స్ఫూర్తి కావాలి. నేనేం సిగ్గుపడతా, నేనేమి బాధపడతా. నా పరిస్థితి నేను ఏ స్టేజ్లో నుంచి వచ్చానో నన్ను చూసి నా దగ్గర చదువుకున్న నిరంతరం ప్రభావితమయ్యి ఈ పిల్లల్ని ఇక బాగా చేసి దీన్ని ఇంకా దాన్ని అట్రాక్ట్ అవుతాననే ఉద్దేశంతో చెప్తున్నాను. ఎందుకంటే ఒక రకంగా ఇది నా బలహీనతలు, నా యొక్క మైనస్ పాయింట్స్ జనరల్గా ఎవరు చెప్పుకోరు. నేను ఎందుకు చెప్పుకున్నానంటే నేను నన్ను తక్కువ చూస్తానని నేను భావించి చెప్పట్లేదు, ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశం చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నా దగ్గర అది లేదు, నా దగ్గర ఇది లేదు అని ఫీల్ అవుతుంటారు. నేను ఇంటర్మీడియట్ నుంచి చదివేటప్పుడు నేను 7 మార్కుల బియ్యం 10 రూపాయలు తీసుకెళ్ళాను. ఒక 5 రోజులు 5 నెలలు 6 నెలలు తర్వాత 7 మార్కుల బియ్యమే తీసుకెళ్ళాను. తర్వాత అక్కడ ట్యూషన్స్ పెట్టాను. అక్కడ కూడా కాలేజీ నుంచి వెళ్ళొచ్చి అప్పటి నుంచే పిల్లలు అలవాటు అయ్యారు. అక్కడ నుంచి వెళ్ళొచ్చి కాలేజీకి వెళ్ళడానికి, పీఎం కాలేజీ విడుపులో వెళ్ళడానికి 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి, నడిచి రావాలి. కాలేజీ రైలు పట్టాలని నడిచి వెళ్ళేవాళ్ళు. సైకిల్ కూడా లేదు, నడిచేది నడిచి వచ్చి అది వెంటనే నా కోసం అక్కడ స్వర్గీయ లింగమ్మ గారని తల్లి, నా తల్లి తర్వాత తల్లి లాంటిది, ఆమె నన్ను ఎంతో ఆదరించింది. ఆమె ఏం చేసేదంటే పేటలో ఉన్న పిల్లలు నా దగ్గర